ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. 736 పాయింట్ ఏంటంటే, వాగ్దానం చేస్తే ఒకరికి ఏదైనా మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ వాగ్దానం నెరవేర్చి తీరాలన్నది అక్షర సత్యం. అంతేగాక వాగ్దానం ఇస్తే ఏం చేయాలో కూడా విదురుడు చెప్పాడు. ప్రాణం పోయినా వాగ్దానం నిలబెట్టుకోవాలి. ఒక్కసారి మాట ఇస్తే ఆ వాగ్దానానికి మారుబేరం లేదు, వేరే ఛాన్స్ లేదు. వాగ్దానం ఇచ్చిన వాడిదే నెరవేర్చుకునే బాధ్యత. వాగ్దానం ఎవరిస్తారో దాన్ని నెరవేర్చే బాధ్యత కూడా వాళ్ళదే. వాగ్దాన భంగం చేసిన వాడు మృత సమానుడే. వాగ్దానం నెరవేర్చలేని వాడు చచ్చిపోయిన వాడితో సమానం. వాగ్దానం పరిధులు కొలమానాలు లేవు. వాగ్దానాన్ని పిల్లలు, వృద్ధులు, స్త్రీలు మాత్రమే వాగ్దానం నెరవేర్చుకోలేకపోయినా దోషపూరితులు కాదు. అది పాలకులకు వర్తించదు. ఇది పిల్లలు, వృద్ధులు, స్త్రీలకు మాత్రం నెరవేర్చకపోయినా వర్తించదు. పాలకులకు మాత్రం వర్తిస్తుంది. వాగ్దానం నెరవేర్చాలి. వాగ్దానం చేసిన వాడి స్థితిగతులతో సంబంధం లేదు. అవన్నీ ముందు ఆలోచించుకుని వాగ్దానం ఇవ్వాలి ఎవరికైనా. ఇలా వాగ్దానానికి ఉన్న నీతిని గ్రహించి ఇతరులకు వాగ్దానం చేయాలి ఎవరైనా. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.